ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్. ఈరోజు మా టాపిక్ భద్రాద్రి రామయ్య. భద్రాద్రి రామయ్యను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు. ఈ మధ్య అయోధ్య పేరు వినని వారు లేరు. అయోధ్యలో రామమందిర నిర్మాణము మరియు ప్రారంభము అన్ని పనులు శరవేగంగా అద్భుతంగా భారతదేశం నలుమూలల రామనామం మారుమోగింది. ప్రభుత్వం అనుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు అని నిరూపించారు. మరి అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం భద్రాచలం గోదావరి నది ఒడ్డున కొలువై ఉన్న భద్రాచల దేవస్థానం అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. రామదాసు భద్ర మహర్షి శబరిమాత శ్రీరామ వనవాసము పర్ణశాలలో సీతను రావణ అపహరణ జటాయువు రావణ యుద్ధం లాంటి ఎన్నో విశేషాలను కలిగిన భద్రాచల దేవస్థానము అభివృద్ధికి పాలకులు చేయూతనివ్వాలి. భద్రాచలానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైలు మార్గాన్ని పాండురంగాపురం నుంచి భద్రాచలానికి రైలు మార్గం వేయవచ్చును. కనీసము సాకేతపురి వరకు రైలు మార్గము గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. భద్రాచల దేవస్థానానికి సంబంధించిన భూములు ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక పురుషోత్తపట్నం అనే గ్రామ పంచాయతీలలో కలిశాయి. గత పాలకుల నిర్లక్ష్యం వలన అన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి భద్రాద్రి రామయ్యలో కేటాయించిన నిధులు ఇచ్చి అభివృద్ధి ప్రపంచానికి చాటు చెప్పే విధంగా నిధులు కేటాయించాలని కోరుచున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్.